నీతిమాలిన పాలకులకు మరణదండనే సరైన శిక్ష. గరుడ పురాణం చదువుకుని అపరిచితుడు అమలుపరిచిన క్రిమి భోజనం, కుంభీపాకం లాంటి నరకప్రాయమైన శిక్షలు కూడా వీళ్లకు సరిపోవు. ఇండియన్ పీనల్ కోడ్ని ప్రక్షాళించకపోతే జాతి నాశనం తప్పదు. లెటస్ బి సీరియస్ ఆన్ కరప్షన్. దీక్షాసనానికి సన్నద్ధమవుతున్న యోగా గురువు డిమాండ్ల చిట్టాలోని పదునైన పవర్ పాయింట్లలో ఇది కూడా ఒకటి. బిరబిరా కదులుతున్న ఈ సామాజిక ఉద్యమాల ఒరవడికి అవినీతి తిమింగలాలు కొట్టుకుపోతాయని, తుత్తుని ఎలవుతాయని కలలుగంటున్న కామన్ మ్యాన్ కళ్ళల్లో కనిపిస్తోంది కూడా ఇదే ఆశ. ఒకవైపు తిహార్ జైలు అక్రమార్కులతో కిక్కిరిసిపోతోంది. టోటల్ మంత్రాంగం అంతా సామాజికవేత్తలతో కాళ్లబేరమాడుతోంది. అయినా సరే కడుపు మంట చల్లారని సామాన్యుడు తాను మళ్లీ దగా పడ్డానికి సిద్ధంగా లేనంటున్నాడు. ఒకప్పుడు అవినీతి గురించి మాట్లాడడం అంటేనే బోర్ ఫీల్ అయిన వాడు ఇప్పుడు దాని నిర్మూలనే చేయమంటున్నాడు. ఇంతోటి బక్కోడికి అంతటి చైతన్యమా? నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. టూజీ పాపాల భైరవులు ఒక్కరొక్కరు కలుగుల్లో నుంచి బయటికి రావడం, సదరు చోర కళాగ్రేసర్లు పాల్పడిన దుశ్చర్యల్ని పేపర్లు ఏకరువు పెట్టడం పౌర సమాజంలో క్యూరియాసిటీని బాగా పెంచేసింది. ఎన్ని యాక్షన్ సినిమాలకైనా సరితూగుతానంటోన్న ఈ కరప్షన్ ఎపిసోడ్ జనంలో అంచెలంచెలుగా ఆసక్తిని రేకెత్తించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2G స్కామ్ తెర తెరుచుకున్న తర్వాతనే దేశవ్యాప్తంగా పేపర్లకు సర్క్యులేషన్లు, టీవీలకు టీఆర్పీలు రెండింతలు మూడింతలయ్యాయి. జనంలో కనిపిస్తున్న తాజా చైతన్యం ఎంతో చెప్పడానికి ఇదే తొలి సాక్ష్యం. టెలికాం మాజీ మంత్రిగా దయానిధి గారి లీలలు ఈ కరప్షన్ సీడ్ల మీద పెప్పర్ పౌడర్ చల్లి స్పైసీగా మార్చేశాయి. టెలికాం పోర్ట్ఫోలియో చేతిలోకి రాగానే దాని నుంచి ఎన్ని రకాలుగా లబ్ధి పొందగలమన్న రీసెర్చ్ చేశాకనే ద్రవిడ వీరులు రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. బిఎస్ఎన్ఎల్ నుంచి 423 దొంగ కనెక్షన్లు తీసుకుని వాటిని తన సోదరుడు సన్ టీవీ ఆఫీస్ నుంచి ఆపరేట్ చేశారన్న గుట్టును ఇవాళే ఒక పత్రిక విప్పి చెప్పింది. ఈ రాంగ్ కనెక్షన్ల నుంచి మారన్ బ్రదర్స్ దోచుకున్నది నెలకు 48 లక్షల చొప్పున ఇప్పటిదాకా దాదాపు 400 కోట్ల రూపాయలు. దోపిడీలు పలు రకాలన్నట్లుగా కనిపిస్తున్న మారన్ల ఆగడాలు జనానికి వినసొంపుగానే ఉంటున్నాయి, గుండెల్ని రగిలిస్తున్నాయి. కరుణ పార్టీ, కరుణ కుటుంబం ఉమ్మడిగా యూపీఏ ముసుగు కింద ఆడుకున్న ఇన్ని దాగుడు మూతలకు పరిహారం ఎప్పుడో. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఊరి చివర వేప చెట్టుకు వేలాడే ఉరితాడుల అవినీతి పరుల మెడల కోసం వెర్రిగా వేచి చూస్తోంది. అవును, రాజాను, కనిమోళిని పట్టి సిబిఐ చేతిలో పెట్టిన అదే ఎన్జిఓ సంస్థ ఇప్పుడు దయానిధి మారన్ మీదకు కూడా శూలం గురిపెట్టింది. ఈ మారన్ను కూడా విచారించి తీరాల్సిందేనంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిబిఐ పట్టు బిగిస్తే పిన్నమ్మ కనిమోళిని వెతుక్కుంటూ చిన్న మనవుడు దయానిధి కూడా తిహార్ జైలుకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క కుంభకోణం ఇన్ని కూపీలు లాగి ఇంతమందిని ఊచలు లెక్క పెట్టించడం మన చరిత్రలో ఎప్పుడూ చదువుకున్నట్లు గుర్తులేదు. పనిలో పనిగా ఐటీ శాఖ కూడా జూలు విధిల్చానంటూ సర్క్యులర్ జారీ చేసేసింది.
చేతిలో కొత్త కొరడా తీసుకుని ప్రాసిక్యూషన్లు, అరెస్టులంటూ విశిష్టాధికారాల బూజు దులిపేయడానికి సై చెప్తోంది. పన్ను ఎగవేతదారులని జల్లెడ పట్టి జైలుకు పంపుతామంటున్న ఐటీ పెద్దలకు ఈ చిత్తశుద్ధి, వృత్తి పట్ల ఇంత నిబద్ధత ఇన్ని రోజులుగా ఎక్కడ దాక్కుందో మాత్రం అర్థం కాదు. ఇలా ఎంతమంది నల్ల కుబేరుల్ని ఉదాసీనంగా వదిలేసిందో లెక్కే లేదు. దేశం బయటే ఉండిపోయిన నల్ల డబ్బు 76 లక్షల కోట్ల రూపాయలు. అయితే అది 4 ఏళ్ల కిందటి లెక్క. ఇప్పుడు అది 100 లక్షల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. సరిహద్దులు దాటి పన్నుల బెడదలేని దేశాల్లో దాక్కున్న ఇన్ని కట్టల బ్లాక్ మనీ మళ్లీ మన దేశంలోకి ఎందుకు రాలేకపోతోంది? కళ్ళుండి గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుల పాలనలో మన దౌర్భాగ్యం ఇంతా కాలబడాల్సిందేనా? ఇప్పుడు హస్తినలో సిట్టింగుకు సిద్ధమైపోయిన రామ్దేవ్ బాబా అడుగుతున్నది, కోట్లాది జనం మదిని తొలుస్తున్నది కూడా ఇదే సందేహం. అవిటి చెయ్యితో సర్కార్ నడుపుతున్న ఢిల్లీ పెద్దలు రామ్దేవ్ను ప్రసన్నం చేసుకునేందుకు నిస్సిగ్గుగా విచిత్రమైన యోగాసనాలు షురూ చేస్తున్నారు. దేశం మొత్తం మీద 624 జిల్లాల్లో ఆమరణ దీక్షలకు గెట్ సెట్ గో చెబుతున్న రామ్దేవ్ సైన్యానికి జన ప్రభంజనం కూడా తోడైతే తమకు తడిసిపోవడం ఖాయమన్న భీతి యూపీఏ సర్కార్ది. మొన్న అన్నా హజారే, ఇవాళ రామ్దేవ్ బాబా ప్రశ్నించడానికి ఉద్యుక్తమవుతున్న గొంతులు ఇక్కడితో ఆగబోవు. మరి చేతులు కాలిన తర్వాత ఇలా ఎన్నిసార్లని ఆకులు పట్టుకోవడం? ఓటరిచ్చే మిక్స్డ్ రియాక్షన్ కారణంగా దేశానికి మరికొన్ని దశాబ్దాల పాటు సంకీర్ణ సర్కార్లే దిక్కు ముక్కు. యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా, మూడోది నాలుగోది అంటూ ఇంకెన్ని ఫ్రంట్లు పుట్టుకొచ్చినా ఈ కలగూరగంప ప్రభుత్వాల్లో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎలాగో తప్పవు. అప్పటి దేవగౌడ, ఇప్పటి మన్మోహన్, రేపు ఇంకొకరొచ్చి కూర్చున్న ప్రధాని పదవి రబ్బర్ స్టాంప్తోనే సమానం. మరి ఒకరికి తెలియకుండా ఇంకొకరు దొరికిందంతా దోచుకెళ్తుంటే అడ్డుకునే దిక్కెవరు? అసలు ఆ హక్కన్నది ఉందా? ఉంటే గింటే అది ఎవరి చేతుల్లో ఉండాలి? లోక్పాల్ బిల్లు, దాని పరిధిలోకొచ్చే పెద్ద మనుషులంటూ ఈ చర్చగానే మిగిలిపోయేదే గాని ఇప్పట్లో తెగేది కాదు. మరి రాజా అక్రమార్కుల ఆటగట్టే దారెక్కడ? జనం నుంచి ఇక్కడో పరిష్కార మార్గం కనిపిస్తోంది. సెంట్రల్ క్యాబినెట్లోని అన్ని పోర్ట్ఫోలియోల మీద, అందరూ మంత్రి పొంగవుల మీద నిఘా కోసం అంతర్గత అవినీతి నిరోధక శాఖను ఒకదాన్ని డిజైన్ చేస్తే సరి. దాని కార్యాలయాన్ని మాత్రం మిగతా మంత్రులకు దూరంగా రాష్ట్రపతి భవన్లో పెట్టించడం బెటరేమో. జర సోచ్లో మన్మోహన్ సర్జీ.